హాయ్ స్టూడెంట్స్, మరి ఈ సెషన్లో ఇంకొక ఉదాహరణను మనం పరిశీలిద్దాం. ఒకసారి ఈ ఉదాహరణ గమనించండి స్టూడెంట్స్. మరి దీంట్లో ఏబిడి అంటే ఏబిసి అనేది ఒక త్రిభుజంగా ఉన్నది. అదే రకంగా ఈసిడి అనేది ఒక త్రిభుజంగా ఉన్నది. పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రెండు త్రిభుజాలలో ఉన్నటువంటి కోణాలలో మరి ఎక్స్ విలువ ఎంత, అదే రకంగా వై విలువ ఎంత అని రెండు కోణాల విలువల్ని ఇప్పుడు మిమ్మల్ని కనుక్కోమన్నా. మరి దానికి మీ ఆలోచన విధానము ఏ విధంగా ఉంటుంది? త్రిభుజము అనగానే మన ఖచ్చితంగా ఒక త్రిభుజంలోని ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడ్డ బాహ్య కోణము దాని ఎదురుగా ఉన్నటువంటి అంటే అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది అనే విషయం మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు. మరి దాని ప్రకారంగా ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ విలువ ఏది, ఈ ఎక్స్ విలువను తీసుకున్నట్లయితే ఈ ఎక్స్ అనే కోణము ఈ బీసీని డి వరకు పొడిగించగా ఏర్పడ్డటువంటి బాహ్య కోణం. కాబట్టి ఇక్కడ ఏ త్రిభుజం, సో సాధనాన్ని పెట్టేసుకొని త్రిభుజం ఏబిసిలో బీసీ భుజాన్ని, ఏబిసి త్రిభుజంలో బీసీ భుజాన్ని డి వరకు పొడిగించగా ఏర్పడ్డ బాహ్య కోణము ఇది కావాలి మనకు. బాహ్య కోణము ఏంటిది? అది ఏర్పడ్డటువంటి బాహ్య కోణం ఏంటిది మనకు? యాంగిల్ ఏసిడి, యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీలు. ఈ విలువ ఎవరికి సమానం ఉంటుంది? అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ ఏబిసి. వెరీ గుడ్. మరి దేర్ఫోర్ ఎక్స్ డిగ్రీలు ఈక్వల్ టు ఈ యాంగిల్ బిఏసి అంటే 30 డిగ్రీలు ప్లస్ యాంగిల్ ఏబిసి అంటే 35 డిగ్రీలు. దేర్ఫోర్ ఎక్స్ డిగ్రీలు ఈక్వల్ టు 65 డిగ్రీలు. ఒక ఆన్సర్ వచ్చేసింది. సేమ్ ఇదే విధంగా ఒక్కసారి మీరు విద్యార్థులు ఆలోచన చేస్తే వై విలువ, మరి వై విలువ అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. త్రిభుజం ఈసిడిలో సిఈని పొడిగించగా ఏర్పడ్డ బాహ్య కోణం. కాబట్టి ఏర్పడ్డ బాహ్య కోణం ఏంది? వై ఈజ్ ఈక్వల్ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే యాంగిల్ ఈసిడి ప్లస్ యాంగిల్ ఈడిసి, ఈ కోణము ప్లస్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ అంటే మనకెంత? ఎక్స్ ప్లస్ 45. మరి ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకు? 65 ప్లస్ 45. దేర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీలు. కాబట్టి ఎక్స్ విలువ 65 డిగ్రీలు, వై విలువ 110 డిగ్రీలుగా మనము ఏ ఒక్క సిద్ధాంతం ప్రకారంగా చేసుకున్నామో అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? రైట్. మరి ఇదే రకంగా ఇంకొక ఉదాహరణను మనం పరిశీలిద్దాం. ఉదాహరణలు ఎన్ని మనం పరిశీలిస్తే మరి మనం అభ్యాసంలోని లెక్కలను మీరు ఆ విధంగా సేమ్ ఇదే నాలెడ్జ్ని ఉపయోగించుకొని మరి వాటిని మనం చేసుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ, మరి ఇక్కడ కూడా ఒకటి ఫిగర్ ఇచ్చాడు. పిక్యూఆర్ అనేది ఒక త్రిభుజము, పిక్యూఆర్ రైట్. పిక్యూఆర్ అనేది ఒక త్రిభుజము. అయితే క్యూ నుండి ఒక లంబరేఖ అంటే పర్పెండిక్యులర్ ఒక లంబాన్ని గీసిండు. దీన్ని క్యూటీ అనుకున్నాడు. క్యూటీ అనే లంబాన్ని గీసి మరి ఇక్కడ పి నుంచి పిఎస్కు ఒక రేఖను అంటే ఒక పిఎస్ అనే ఒక రేఖను పి నుండి గీస్తే మరి ఇక్కడ కోణము 30 డిగ్రీలుగా ఏర్పడ్డది. తర్వాత ఇక్కడ 40 డిగ్రీలుగా ఏర్పడ్డదట.
తర్వాత వై డిగ్రీలుగా ఇక్కడ పెట్టుకున్నాడు. సేమ్ ఆర్ దగ్గర ఎక్స్ డిగ్రీలు పెట్టుకున్నాడు. పెట్టేసుకొని ఈ పటం నుండి మరి ఎక్స్ కామా వై విలువలు ఎంత అనేది ప్రశ్న. మరి ఎక్స్ వై ఈ రెండింటిని కనుక్కోవడానికి మీరు ఒక్కసారి జాగ్రత్తగా పటాలను కనుక గమనించినట్టయితే రెండు త్రిభుజాలను ఎన్ని రకాలుగానైనా తీసుకోవచ్చు. మనకు అవసరమైనటువంటి త్రిభుజం ఏంటి అనేది మాత్రం ఆలోచన చేసుకోవాలి. సో ఇక్కడ నేను గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సపరేట్గా మార్క్ చేస్తున్నా. ఈ త్రిభుజాన్ని తీసుకుందాం. ఓకే, ఇక్కడ మార్క్ చేస్తున్నా సపరేట్. ఓకే, సో ఒకసారి ఈ త్రిభుజాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే QTR అనేది ఒక లంబకోణ త్రిభుజం. ఎందుకంటే ఇక్కడ నీకు QT అంటే QT లంబం యొక్క సింబల్ ఇది. దేనిపైకి? PR. కావున ఇక్కడ త్రిభుజం QTR ఏ త్రిభుజం ఇది? లంబకోణ త్రిభుజంలో ఏ త్రిభుజమైనా సరే మూడు కోణాల మొత్తం ఎంత అని తెలుసు మనకు? 180. కాబట్టి ఫస్ట్ ఐడియా చేసుకోవాలి. ఇది 90 అని తెలుసు, ఇది 40, మిగతాది ఎక్స్. కాబట్టి యాంగిల్ Q ప్లస్ యాంగిల్ T ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ Q అనగానే ఎంత ఇచ్చిండు? 40 డిగ్రీలు. ప్లస్ యాంగిల్ T అనగానే లంబం కాబట్టి 90 డిగ్రీలు. ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 180. దేర్ఫోర్ 90 40 అంటే 130 ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 180. మరి మనకు కావాల్సినటువంటి యాంగిల్ R అంటే x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 180 మైనస్ 130. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలుగా మనకు ఇక్కడ రాసుకోవచ్చు. సో ఎక్స్ విలువ ఎంత వచ్చింది మనకు? 50 డిగ్రీలు. ఇక మిగతాది వై విలువ కనుక్కోవాలి. రైట్, అబ్జర్వ్ చేస్తున్నారు? ఓకే, మరి వై విలువను ఏ విధంగా కనుక్కోవచ్చు చెప్పండి? ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తేనే దానికి తగ్గట్టుగా మనకు పరిష్కారం అనేది దొరుకుతుంది. సో వై విలువ రావాలి అనగానే మీ అందరికి కూడా అర్థమైండొచ్చు. ఈ PSR ఒక త్రిభుజం PSR. ఈ త్రిభుజంలో RS భుజాన్ని Q వరకు పొడిగించినాం. అప్పుడు ఇక్కడ ఒక బాహ్య కోణం ఏర్పడ్డది. వెరీ గుడ్. కాబట్టి త్రిభుజం PSR లో RS భుజాన్ని Q వరకు పొడిగించగా ఏర్పడ్డ బాహ్య కోణము ఏంటిది? అది యాంగిల్ PSQ. ఎస్ మధ్యలో ఉండాలండి. PSQ ఈజ్ ఈక్వల్ టు వై. ఇదేమవుతుంది? అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే యాంగిల్ SPR ఈ కోణం ప్లస్ ఇక్కడ యాంగిల్ SRP. ఓకే, గుడ్. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ ఒకటి 30 డిగ్రీలు, SPR అంటే 30 ప్లస్ యాంగిల్ SRP అంటే 50. రైట్, దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 80 డిగ్రీలు. దీన్ని బట్టి మనకు y దగ్గర 80 డిగ్రీలు. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 51, y ఈజ్ ఈక్వల్ టు 80. సొల్యూషన్స్ అనేటివి మనకు ఇంకొక ప్రశ్నకు సమాధానంగా కూడా ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. దీనికి తగ్గట్టుగానే మరి ఇంకొక చిన్న సమస్య చెప్పేసేసి ఈ సెషన్ను క్లోజ్ చేద్దాం మనం. ఓకేనా? రైట్. సో దీంట్లో ఎక్స్లలోనే మరి ఏవైనా 3 కోణాలు అంటే ఎగ్జామ్లో, యాన్యువల్ ఎగ్జామ్లో 1 మార్క్ ఆర్ 2 మార్క్స్లో ఎక్స్లలోనే కోణాలు ఇచ్చేసి మరి
త్రిభుజంలోని కోణాలు అయితే ఎక్స్ విలువను కనుగొనండి అనేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తుంటాడు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రిభుజ కోణాలు మూడు కోణాలు, ఒకటి 2x డిగ్రీలు, ఒకటి 3x + 5, ఇంకొకటి 4x - 14 డిగ్రీస్, రైట్. అయితే అయినా ఆ కోణాలు కనుగొనండి, డైరెక్ట్ కోణాలను కనుగొనండి. సో మీ అందరికీ తెలుసు ఒక త్రిభుజంలోని కోణాలు అనగానే మనం మ్యాక్సిమం ABC, ఏ కోణం, బి కోణం, సి కోణం. ఏ దగ్గర 2x అనుకుందాం, బిని 3x + 5 అనుకుందాం, సిని 4x - 14 అనుకుందాం. ఇప్పుడు త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత అని తెలుసు మనకు, 180. ఇక్కడ మూడు కోణాలు అనగానే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి = 180. మరి యాంగిల్ ఏ అంటే 2x ప్లస్ యాంగిల్ బి అంటే 3x + 5, మరి ప్లస్ యాంగిల్ సి అంటే 4x - 14 = 180 డిగ్రీస్. ఇప్పుడు ఎక్స్లన్నింటినీ సజాతి పదాలని కలిపితే ఎంత, 3 2 5 4 9x. మరి +5 - 14 చూస్తే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే తీసేయాలి. కాబట్టి పెద్దదాని సింబల్ అంటే మైనస్ సింబల్ పెట్టేసి 14 నుంచి 5 పోతే అది కూడా 9 = 180. దేర్ఫోర్ 9x = 180 + 9 అవుతుందని మీకు తెలుసు, మైనస్ అటు సైడ్ పోతే. సో అప్పుడు 9x = 189, x = 189. ఇక్కడ గుణిస్తుంది 9 కాబట్టి ఇటు సైడ్ పోతే /9, 9 తోటి భాగిస్తే 9 2 18, 9 1 9, x = 21 డిగ్రీలు వచ్చింది. అయితే x విలువ రాగానే కాదు, మనకు కావాల్సింది ఏంది, కోణాలు. అంటే ఒక్కొక్క కోణాన్ని విడివిడిగా మనము x విలువను ప్రతిక్షేపిస్తే వస్తాయి. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి విలువలు అంటే x = 21 డిగ్రీలు కావున ఫస్ట్ కోణం యాంగిల్ ఏ = ఎంత ఉంది, 2x = 2 × 21, x అంటే ఇంటూ, అప్పుడు 42 డిగ్రీలు. అదే రకంగా యాంగిల్ బి = 3x + 5, సో = 3 × 21, x అంటే 21 + 5 ఎంత, 63 + 5 = 68 డిగ్రీలు రెండవ కోణం. మరి యాంగిల్ సి = 4x - 14 4 × 21 -14 ఎంత, 84 - 14 తీసేస్తే ఎంత, 70 డిగ్రీలు. సో ఏ కోణం 42 డిగ్రీలు ఒక ఆన్సర్, బి కోణం 68 డిగ్రీలు, సి కోణము యాంగిల్ సి కోణము 70. మీకు ఇది కరెక్టా తప్ప అని తెలవడానికి త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత అని తెలుసు, 180. మీరు 42 68 70ని కలపండి, మీకు 180 డిగ్రీలు వస్తుంది, రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ను మరి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరి అభ్యాసంలో లెక్కలన్నీ కూడా మీరే సొంతంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్.